బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ ట్రేడ్ పేరిట ఆన్లైన్లో దగా చేస్తున్నారు. ఈ దగాపై టీవీ9 కథనాలతో స్పందించారు పోలీసులు. క్లిక్ పేరిట సాగుతున్న దోపిడీపై టీవీ9 కథనాల ఎఫెక్ట్తో సోషల్ ట్రేడ్ అక్రమాలకు కళ్ళెం పడినట్లయింది. క్లిక్ల పేరిట మోసానికి పాల్పడిన సోషల్ ట్రేడ్ యజమానిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బిజినెస్ ముసుగులో 3,700 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు గుర్తించారు. సోషల్ ట్రేడ్ .biz పేరుతో ఈ సంస్థ 7 లక్షల మందిని మోసం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. 5,750 నుంచి 57,500 వరకు పెట్టుబడి పేరిట కోట్లలో వసూళ్లకు పాల్పడిన సోషల్ ట్రేడ్ అక్రమాల కూపీని లాగుతున్నారు. ఇప్పుడు డబ్బెవరికి చేదు ఈ కాన్సెప్ట్తోనే కొంతమంది పక్కా ప్లాన్తో సోషల్ ట్రేడ్ దందాకు తెరతీశారు. మల్టీ లెవెల్ ముసిగేసి కొత్త రూట్లో గొలుసు దందాను షురూ చేశారు. అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ పేరిట యూపీలోని ఘజియాబాద్ కేంద్రంగా ఈ స్మార్ట్ మోసం స్వైన్ ఫ్లూలా వ్యాపించింది. 50,000 కట్టి మెంబర్గా చేరితే 3 నెలల్లో అసలు తిరిగి రావడంతో పాటు నెల 5 నుంచి 6,000 రూపాయలు మీ సొంతమంటూ ప్రకటనలు గుప్పించారు. ఒక్కో మెంబర్ మరో 2ని చేర్పిస్తే కమిషన్ మీ ఖాతాలో పడిపోతుందని నమ్మించారు. పైగా తమ సంస్థకు చట్టబద్ధమైన పాన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ వెబ్సైట్లలో ఊదరగొట్టారు. అంతేకాదు గొలుసు కట్టు దందాను దేశవ్యాప్తంగా చాప కింద నీరులాగా పాకించేశారు. సోషల్ ట్రేడ్ .biz పేరిట ప్రధాన నగరాల్లో మీటింగులు కండక్ట్ చేశారు. అయితే అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ వెబ్సైట్లో చూపించి ISO సర్టిఫికేట్ బోగస్, అంతా ఫేక్ అనే మ్యాటర్ బట్టబయలైంది. వెబ్సైట్లో చూపించిన ISO సర్టిఫికేట్ సోషల్ ట్రేడ్ .biz ప్రారంభించక ముందు తీసుకున్నదని తేలిపోయింది. డబ్బు కడితే మాత్రం ఊరికే కమిషన్ ఇస్తారా అనే అనుమానాలకు స్మార్ట్గా చెవిలో పువ్వు పెట్టేశారు నిర్వాహకులు. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబుల్లో తమ వెబ్సైట్లకు ఒక్క క్లిక్ వస్తే 10 రూపాయలు వస్తాయని, ప్రతి మెంబర్కు 5 రూపాయలు ఇస్తామని లెక్క చూపారు. తమ సంస్థలో సభ్యత్వం తీసుకుంటే లక్ తిరుగుతుందని, లక్పతి అవుతారని అరచేతిలో కమిషన్లు చూపించారు. అయితే ఇదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. వెబ్సైట్లలో క్లిక్ ఇస్తే కాసులు రాలవని తాజాగా దర్యాప్తులో తేల్చేశారు పోలీసులు. సోషల్ మీడియా మాటున స్లో పాయిజన్లా వ్యాపిస్తోన్న సోషల్ ట్రేడ్ దందా లోగుట్టు బయటపడింది. టీవీ9 కథనాలతో ఆన్లైన్ దందాకు చెక్ పడింది. సోషల్ ట్రేడ్ యజమాని అరెస్టు, క్లిక్ల వెనుక మోసపూరిత పురాణం కూపీలాగుతున్నారు పోలీసులు. కమిషన్ ఆశతో మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఆన్లైన్లో ఏకంగా 3,700 కోట్ల రూపాయల చీటింగ్కు పాల్పడ్డ సోషల్ ట్రేడ్ సంస్థ మోసాల్ని టీవీ9 కథనాలతోటి వెలుగులోకి తీసుకొచ్చింది. దాంతో పోలీసులు ఈ విషయంపై కూపీలాగి ఆ మోసగాడిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయంటూ, పాన్ కార్డులు ఉన్నాయంటూ వెబ్సైట్లలో ఊదరగొట్టి గొలుసుకట్టు దందాను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా పాకించారు సోషల్ ట్రేడ్ .biz పేరిట. అయితే ఈ మోసగాళ్ల కథనాల్ని టీవీ9 వెలుగులోకి తీసుకొచ్చింది. దాంతో పోలీసులు కూపీలాగారు. సోషల్ ట్రేడ్ బిజినెస్ చేస్తున్న పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేశారు.